ఇల్లు లక్ష్మీదేవిలాగా కలతో ఉండాలి అంటే మహాలక్ష్మి అనుగ్రహం కావాలి అంటారు. మరి ఆ మహాలక్ష్మి ఎలా అనుగ్రహిస్తుంది అంటే ఆమె లీలలు వైభవాలు తెలుసుకుంటే ఆమె సంతోషించి మనపై తన కరుణా కటాక్షాలు చూపిస్తూ ఉంటుంది. అయితే పూర్వకాలంలో అవంతి అనే ఒక నగరంలో సుబ్బిశెట్టి అనే ఒక వర్తకుడు ఉండేవాడు. ఇతనికి స్వతహాగానే లోభం ఎక్కువ కలిగిన మనిషి. లోభం అంటే నాకే కావాలి మరెవరికీ దక్కకూడదు అనే స్వభావం కలిగిన మనిషి. అయితే ఈ సుబ్బిశెట్టి ఎవరికి ఏ సహాయం చేసేవాడు కాదు. ఎదుటివారు ఎంతటి బాధలో ఉన్నా వారెంతటి కష్టంలో ఉన్నా ఏ మాత్రం ధన సహాయం చేసేవాడు కాదు. పైగా అతని పిసినారితనాన్ని చూసి అందరూ ఈసడించుకునేవారు. ఆ ఊరిలో దేవాలయాలలో ఉత్సవాలు జరిగినప్పుడు ఇతని తోటి వర్తకులందరూ వారి దగ్గర ఎంతో సొమ్ము దానంగా ఇచ్చేవారు. కానీ ఈ సుబ్బిశెట్టి మాత్రం చాలా కొద్ది డబ్బు మాత్రమే, అది కూడా వారిని విసుక్కుంటూ ఇచ్చేవాడు. అతని పిసినారితనం వల్ల అతని భార్యకి 2 కుమార్తెలకు కూడా బాధ కలిగింది. కొంతకాలానికి వారి కుమార్తెలకు వివాహం జరిగి వారి దారిన వారు వెళ్లిపోయారు. ఇక వయసు పెరిగే కొద్దీ ఓపిక తగ్గి ఇక తీర్థయాత్రలకు తీసుకు వెళ్లమని అతని భార్య సుమతి సుబ్బిశెట్టితో ఎంతో ప్రాధేయపడేది. కానీ ఈ సుబ్బిశెట్టి మాత్రం అది అంతా చాలా ఖర్చులతో కూడిన పని, ఇక్కడి నుండి నమస్కరిస్తే సరిపోతుంది అని భార్యను కసురుకునేవాడు. రోజులు ఇలా గడుస్తుండగా భార్య సుమతికి ఏదో తెలియని వింత రోగం వచ్చింది. పగలంతా చక్కగా ఉండే మనిషి సాయంత్రం కాగానే విపరీతమైన కాళ్ళ నొప్పులు వచ్చి కదలలేకపోయేది. బాధతో విలవిలలాడేది. భార్య ఇంత బాధపడుతున్నా సుబ్బిశెట్టి మాత్రం ఆమెని ఏ వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లలేదు. ఇక ఆమె మందులకి చాలా ఖర్చవుతుందని సుమతి మీద కసురుకునేవాడు. రోజు రోజుకు సుమతి బాధ ఎక్కువైంది. ఇది వరకు సాయంత్రానికి వచ్చే కాళ్ళ నొప్పులు ఇప్పుడు మధ్యాహ్న సమయానికి రాసాగాయి. అంతేకాక చేతులు కూడా విపరీతంగా నొప్పి చేయసాగాయి. ఏ వస్తువు ఇటు తీసి అటు పెట్టే ఓపిక లేకపోయింది. తన భార్య ఇంత బాధపడుతున్నా కూడా సుబ్బిశెట్టి తనకేమీ పట్టనట్టు ఉండేవాడు. వైద్యుని వద్దకు తీసుకు వెళ్లేవాడే కాదు. తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని కనీసం తన కుమార్తెలకు కూడా కబురు చెయ్యలేదు. అలా చెబితే వారందరూ కుటుంబాలతో సహా వచ్చి ఇంట్లో తిష్ట వేస్తారని, దానివల్ల ఎంతో ఖర్చు అవుతుందని ఈ సుమతిని తిడుతూ ఉండేవాడు. ఏ మందులు వాడకపోవడం చేత ఈమె ఆరోగ్యం క్షీణించింది. మంచం మీద నుండి కదిలే ఓపిక కూడా లేకుండా పోయింది. చూపు మందగించింది. ఆ విధంగా ఎన్నో బాధలు పడి చివరకు ఒకనాడు ఆ సుమతి మరణించింది. ఇక ఆ ఊరి వాళ్ళ ద్వారా తల్లి మరణించిందని తెలుసుకున్న కుమార్తెలు హడావిడిగా వచ్చారు. తండ్రి పిసినారితనం వల్ల తల్లికి సరిగ్గా వైద్యం కూడా చేయించలేదని తెలుసుకుని ఎంతో బాధపడ్డారు. తండ్రిని ఎంతో ఈసడించుకున్నారు. భార్య చనిపోవడంతో సుబ్బిశెట్టిలో కొంత మార్పు వచ్చింది. ఇక భార్య పాపం వల్ల వ్యాపారం బాగా దెబ్బతింది. కానీ పిసినారితనం ఏమాత్రం తగ్గలేదు. కొన్ని నెలల వ్యాపారం సరిగ్గా లేక చాలా నష్టం వచ్చి చివరకు ఉన్న ఇల్లు కూడా అమ్మవలసి వచ్చింది. ఆ ఊరి వారెవ్వరూ ఎటువంటి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. చివరికి తినడానికి లేక పూట గడవక చాలా కష్టాలు పడ్డాడు. ఎంతో దర్జాగా బతికిన ఆ ఊరిలో ఇక నేను ఉండలేనని తలుచుకొని ఒకనాడు అర్ధరాత్రి రోజు ఊరు విడిచి వెళ్లిపోయాడు. ఒంట్లో ఏ మాత్రం ఓపిక లేదు. అయినా అలాగే చేతికర్ర సహాయంతో అడవి దారి పట్టి వెళ్లాడు. ఉదయానికి మరో ఊరు చేరాడు. అక్కడ 2 రోజులు ఉన్న తరువాత ఆ ఊరి వారు కూడా అతను సుబ్బిశెట్టి అతని పిసినారితనం వల్ల తన భార్య మరణానికి కారణమై ఆ ఊరిలో ఉండలేక ఇక్కడికి వచ్చారని ఆ ఊరి వారు కూడా అనుకుంటూ ఉన్నారు. ఇక సుబ్బిశెట్టిని గుర్తించడం చేత అవమాన భారం భరించలేక అక్కడి నుండి ఒకనాడు అర్ధరాత్రి ఆ ఊరు కూడా విడిచి బయలుదేరాడు. ఇక కొంత దూరం వెళ్ళగానే ఒక పెద్ద అడవి వచ్చింది. అక్కడ అంతా చీకటిగా ఉంది. ఇతనికి సరిగ్గా తిండి కూడా లేకపోవడం చేత నడక కూడా సరిగ్గా రావడం లేదు. ఇంతలో ఒక్కసారిగా ఎదురుగా ఎలుగుబంటి కనిపించింది. ఈ సుబ్బిశెట్టికి పై ప్రాణాలు పైనే పోయాయి. ఈ ఎలుగుబంటి భీకరంగా అరుస్తూ సుబ్బిశెట్టిపై దూకపోయింది. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి సుబ్బిశెట్టి ఒళ్ళు జలధరించి ప్రాణాలు అరిచేత పట్టుకొని పరుగు తీశాడు. అతని కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటున్నా లెక్క చేయక ఒంట్లో లేని ఓపిక తెచ్చుకొని పరిగెత్తసాగాడు. ఆ ఎలుగుబంటి కూడా గంభీరంగా అరుస్తూ అతని వెనకాలే తరుముతుంది. ఇలా కొంత దూరం వెళ్లిన తరువాత సుబ్బిశెట్టికి ఒక పాడుపడిన భవనం కనిపించింది. వెంటనే లోపలికి వెళ్లి ఏ మాత్రం శబ్దం చేయకుండా దాక్కున్నాడు.
లోపలంతా కటిక చీకటిగా ఉంది. అయినా కిక్కురు మనకుండా దాక్కున్నాడు. ఇక ఈ ఎలుగుబంటి కాసేపు చుట్టుపక్కల తిరిగి తన దారిన తాను వెళ్లిపోయింది. అయితే ఆ చీకట్లో సుబ్బుశెట్టి దాక్కున్నది ఒక పురాతన దేవాలయం. ఇంతకు మునుపు ఎలుగుబంటి భయం చేత వేరే భయం తోచలేదు. కానీ ఇప్పుడు ఈ కటిక చీకటిలో కూర్చోవాలంటే సుబ్బుశెట్టికి విపరీతమైన భయం వేసింది. నెమ్మదిగా అటూ ఇటూ తడుముతూ 2 చెకుముకి రాళ్లు సంపాదించి వాటిని కొట్టగానే వాటితో కొంత వెలుగు వచ్చింది. అలా వెలుగు రాగానే ఎదురుగా చూసిన దృశ్యానికి అతడికి ఆశ్చర్యం వేసింది. ఆ వెలుగులో శ్రీ మహాలక్ష్మి విగ్రహం కనిపించింది. తాను ఉన్నది ఒక మహాలక్ష్మి ఆలయం అని అర్థమైంది. పాడుబడి ఎవరూ పట్టించుకొనక శిథిలా వ్యవస్థలో ఆ ఆలయం ఉందని గమనించాడు. ఆ ఆలయం ఎంతో బూజు పట్టి ఉంది. కానీ చీకటిగా ఉండడం చేత అమ్మవారి విగ్రహాన్ని చూసి భయపడ్డాడు. నిత్య ధూప దీప నైవేద్యాలు లేకపోవడం వలన ఆ విగ్రహం కూడా చూసే వారిని భయపెట్టేలాగా ఉంది. ఎలాగైనా ఇక్కడ దీపం వెలిగించుకోకపోతే తాను ఉండేలా అనిపించలేదు. అలాగని బయటికి వెళదామంటే ఎలుగుబంటి భయం. ఇక అతను అటూ ఇటూ చూశాడు. ఈ సుబ్బిశెట్టికి అదృష్టం కొద్దీ ఒక పాత నూనె సీస కనిపించింది. దానిని తీసి పక్కనే ఉన్న ఒక పాత గుడ్డతో దీపం బొత్తిలాగా చేసి వెలిగించాడు. వెలుగు రాగానే హమ్మయ్య అనుకుని ఆ కాంతిలో సుబ్బిశెట్టికి కొంత ధైర్యం వచ్చింది. అలా పరిగెత్తి అలసి ఉండడం వలన గోడకు ఆనుకొని కూర్చొని ఉన్న సుబ్బిశెట్టికి వెంటనే గాఢ నిద్ర పట్టింది. ఆ నిద్రలోనే ఈ సుబ్బిశెట్టికి కలలో శ్రీ మహాలక్ష్మి దర్శనమిచ్చింది. ఆ తల్లి సుబ్బిశెట్టితో ఇలా అన్నది, ఓయి, నీవు జీవితంలో ఎన్నో పాపాలు చేశావు. మితిమీరిన పిసినారి తనంతో చివరకు కట్టుకున్న భార్యను కూడా పోగొట్టుకున్నావు. నువ్వు ఎవరికీ గుప్పెడు బియ్యం కూడా దానం చేయలేదు. కానీ ఈ రోజు నీవు నా దేవాలయంలో దీపం వెలిగించడంతో నీ పాపాలన్నీ నశించాయి. ఎన్నో సంవత్సరాలుగా ఈ దేవాలయాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇన్నాళ్ల తరువాత నీవిక్కడ దీపం వెలిగించడంతో నిన్ను నేను అనుగ్రహించాను. ఈ పుణ్య కార్యంతో నీ పాపాలన్నీ తీరిపోయాయి. ఇవిగో ఈ బంగారు నాణెలు తీసుకో. వీటితో ఇక ముందు సంతోషంగా ధర్మ పదంతో జీవిస్తూ కాలం గడపవలసింది అని అమ్మవారు అన్నది. ఇక తెల్లవారగానే సుబ్బుశెట్టికి మెలకువ వచ్చి ఒక్కసారిగా ఆ రాత్రి తనకు వచ్చిన కల గుర్తుకు వచ్చి ఆ తల్లి కలలో దర్శనమిచ్చినందుకు ఎంతో ఆనందం కలిగింది. ఇక ఈ సుబ్బుశెట్టి తను చేసిన తప్పులకు ఎంతో పశ్చాత్తాపపడ్డాడు. తన భార్యను చేతులా పోగొట్టుకున్నందుకు ఎంతో బాధపడ్డాడు. ఇలా పశ్చాత్తాప పడుతుండగా ఎదురుగా ఒక పెద్ద పల్లెంలో బంగారు నాణేలు కనపడ్డాయి. అవి చూసి ఒళ్ళు పులకరించిపోయి తనకు వచ్చిన కల నిజమేనన్న మాట, ఆహా, నా భాగ్యం ఏమని వర్ణించను. ఆ శ్రీ మహాలక్ష్మి తనను అనుగ్రహించిందని గ్రహించి ఆ బంగారు బిళ్ళలను కన్నుల కద్దుకొని తీసుకొని మరునాడే తన ఊరికి బయలుదేరి వెళ్ళాడు. ఇక కొంత సొమ్ముతో మళ్లీ వ్యాపారం మొదలుపెట్టి కొద్ది కాలంలోనే ఎన్నో లాభాలు పొందాడు. తనను అనుగ్రహించిన ఆ శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని ఎంతో అద్భుతంగా పునర్నిర్మించాడు. ఆ మహాలక్ష్మి అమ్మవారికి ఎన్నో దివ్యమైన ఆభరణాలు చేయించాడు. నిత్య పూజలకు ధూపదీప నైవేద్యాలకు కొంత సొమ్ము కేటాయించి ఆచార్యులను నియమించాడు. ఇక బ్రతికినంత కాలం తోటి వారికి సహాయపడుతూ దాన ధర్మాలు చేస్తూ జీవించి చివరన ముక్తిని పొందాడు. ఇలా లక్ష్మీదేవి కథలు ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ మీకు కావాలంటే కామెంట్ బాక్స్ లో మాకు తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే వీడియోకి హైప్ ఇచ్చి లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.